హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ సంబంధించి అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి డబ్బుల విడుదలకు సంబంధించిన డేట్ అయితే ఖరారు చేసేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ పథకాలకి సంబంధించి మూడో విడతగా 6,000 రూపాయలు అయితే ఖాతాలోకి జమ చేస్తాము అని చెప్పేసి భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందనమాట. అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏడాదికి 20,000 రూపాయలు చొప్పున ఖాతాల్లోకి జమ చేస్తాము, ఆర్థిక సహాయం అందజేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే 2 విడతల ద్వారా 14,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశారండి. ఇక మూడో విడతగా మిగిలినటువంటి బ్యాలెన్స్ డబ్బుల్ని 6,000 రూపాయలని ఖాతాలో జమ చేయడానికి తాజాగా సిద్ధమైపోయింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఈ 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందనమాట. 6,000 రూపాయలకి సంబంధించి విధి విధానాలు, అర్హత వివరాలు, అనర్హతలను నిర్దేశించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జాబితాను సిద్ధం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అర్హుల లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ నెల 20వ తారీఖు నుంచి కూడా ముందుగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత 2,000 రూపాయలు విడుదలవుతాయని, ఆ తర్వాత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 3వ విడత డబ్బులుగా 4,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 3వ విడత డబ్బులు 6,000 రూపాయలు మీరు పొందాలి అంటే కనుక మరి ఏం చేయాలి, ఏ విధంగా లిస్టులో పేర్లు అనేవి చెక్ చేసుకోవాలి, కొత్త రైతులకి మరి ఈసారి ఏమైనా అవకాశం ఉందా, కొత్తగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్న రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలి, అదేవిధంగా చాలామంది రైతులకి 2వ విడతల డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ కాలేదనమాట. మరి ఈ సాంకేతిక కారణాలని సవరించుకున్న తర్వాత మరి 2వ విడత 3వ విడత డబ్బులు కలిపి ఒకేసారి ఖాతాలోకి జమ చేస్తావా అన్న పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మరి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కింద హైప్ బటన్ ఉంటుందండి, దాన్ని మీరు క్లిక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది దగ్గరికి రీచ్ అవుతుందన్నమాట. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు ఖాతాలో ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా. ఇలాంటి సమయంలో ఈ ఆర్థిక సహాయం అందించడం వల్ల రైతులకి ఆర్థికంగా నిలదొక్కునేందుకు అదేవిధంగా విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, కూలీల ఖర్చులకు కానివ్వండి ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి చాలామంది రైతన్నులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. మరి ఇప్పటికే చాలాసార్లు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క భారీ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే 3 విడతల్లో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 14,000 రూపాయలని 2 విడతల ద్వారా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇక 3వ విడత డబ్బులు 6,000 రూపాయలు విడుదలకు సిద్ధంగా ఉందన్నమాట. ఈ నేపథ్యంలోనే అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. అంటే కొత్త జాబితా అనేది సిద్ధం చేయడం జరిగిందండి. ఈ కొత్త జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు 6,000 రూపాయలు వస్తాయి. లేకపోతే మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటటువంటి అవకాశమే లేదండి. మరి 3వ విడత 6,000 రూపాయలు మీకు వస్తాయా రావా తెలుసుకోవడానికి మీరు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మేము రైతు భరోసా కేంద్రానికి వెళ్ళలేము, అదేవిధంగా జాబితాలో మా పేర్లు చెక్ చేసుకోలేము అని అనుకుంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మరి ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సిన అవకాశం ఇచ్చింది కదండి. ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి www.annadatasukibhava.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క మీ స్టేటస్ అనేది ఏంటనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు నవ్ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. దానిపైన క్లిక్ చేసి రైతు ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట. రైతు యొక్క ఆధార్ నెంబర్ని మీరు కనుక ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆధార్ నెంబర్లో ఉన్న ఈ యొక్క నెంబర్స్ ఉంటాయి కదా, అవి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేయమని అడుగుతుందండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేస్తే అక్కడ జాబితాలో మరి మండలాల వారీగా, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా లిస్టులు అనేవి కనపడుతూ ఉంటాయన్నమాట. దాంట్లో మీ జిల్లాని, మీ మండలాన్ని, మీ గ్రామాన్ని మీరు ఎంచుకుంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లిస్టులో పేరు ఉన్నదా లేదా అని చెప్పేసి మీకు వెంటనే తెలిసే అవకాశం కూడా ఉందన్నమాట. లిస్టులో ఉన్న పేర్ల ప్రకారం రైతు యొక్క
అర్హత అనేది వెరిఫికేషన్ అయిన తర్వాత రైతులకి యొక్క డబ్బులు అనేవి జమ అవుతాయి అన్నమాట. దీంతో పాటుగా గత ప్రభుత్వంలో మరి 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళండి యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు యొక్క సమస్యలను గమనించిన కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని 20,000 రూపాయలకి పెంచడం అయితే జరిగిందనమాట. ఇందులో 14,000 రూపాయలు రాష్ట్రం వాటాగా, మిగిలిన 6,000 రూపాయలు కేంద్రం వాటాగా ఉన్నాయి. మొత్తంగా 20,000 రూపాయలు రైతుకి ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీంతో పాటుగా రైతన్నులందరూ కూడా చాలా రకాల సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారండి. చాలామంది రైతులు యొక్క భూ సర్వేలు సాంకేతిక కారణాల వల్ల మరి ఆన్లైన్లలో వెరిఫికేషన్స్ దగ్గర చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి. మరి రికార్డుల్లో పేర్లు అనేవి తప్పుగా నమోదవటం, సర్వే నెంబర్లు అనేవి తప్పుగా నమోదవటం, ఆధార్ నెంబర్స్ అనేవి సరిగా పడకపోవడం వల్ల చాలామంది రైతులు అన్ని రకాల అర్హతలు ఉండి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలోకి జమ కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. ఈ ఇబ్బందులన్నింటినీ గుర్తించిన ప్రభుత్వం ఈ యొక్క భూ రికార్డుల సవరణను చేసుకునేందుకు మరొక అవకాశం అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరికైతే రైతులకు 2 విడతలు డబ్బులు పడలేదో అలాంటి రైతన్నులు ఏం చేస్తారంటే మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్బుక్తో పాటుగా మీ ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్తే కనుక అక్కడ ఉన్న అధికారులు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసి మరి వెబ్ ల్యాండింగ్లో మీ పేర్లు ఏమైనా తప్పుగా నమోదు ఉన్నాయా అని చెప్పేసి ఎక్కడ ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీకు వెంటనే మీ యొక్క ప్రాబ్లమ్ని సరిచేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఆల్రెడీ ప్రభుత్వం అయితే అధికారులకి ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. రైతు యొక్క మరి ఇబ్బందులు కనుక్కొని వెంటనే వాటిని సవరించాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనమాట. ఈ మధ్యన మరి అర్హత లేకుండా కూడా చాలామంది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే తీసుకున్న గవర్నమెంట్కి ఒక ఇంటిమేషన్ అయితే వెళ్ళిందనమాట. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తోందండి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా, శాటిలైట్ సర్వే ద్వారా మరి అర్హత ఉన్న రైతులకి మాత్రమే ఒక పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఖాతాలోకి జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగి, అదేవిధంగా మరి ఖాతాలోకి డబ్బులు జమ చేయాలంటే ఈ సర్వేలన్నింటినీ కూడా తప్పనిసరిగా చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇక 3వ విడత డబ్బులకు విషయానికి వచ్చేస్తే కనుక ఇప్పటి వరకు కూడా మరి గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ప్రకారం అర్హుల లిస్ట్ అయితే తీయడం అయితే జరిగిందనమాట. ఇక కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఎవరైతే ఇంకా కొత్తగా కౌలు రైతులు ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈసారి కౌలు రైతులకు కూడా అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు అప్లై చేసుకోవాలనుకుంటే వారు ఖచ్చితంగా ఆర్సీసీసీ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఈ కార్డు ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి మీకు అర్హత అనేది ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క 2 పథకాల ద్వారా అంటే పీఎం కిసాన్ పథకం నుంచి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం నుంచి డబ్బులు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి రావాలి అంటే కనుక రైతులు దీంతో పాటుగా మరొక 4 పనులు అయితే పూర్తి చేసుకుని ఉండాలండి. అదంటే ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ అనేది అప్డేట్ చేసిందనమాట. అలాగే గత వీడియోలో చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. ఈ 4 రకాల పనులు చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి వస్తాయి అని చెప్పేసి. దీంట్లో మొదటగా చూసుకుంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది అప్పట్లో మనకి ప్రభుత్వం అవకాశం ఇస్తే 50% మంది రైతుల వరకు కూడా ఈ యొక్క ఫార్మర్ ఐడిని పూర్తి చేశారండి. ఇంకా 20% మంది రైతులు పూర్తి చేయలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ అధికారులు కూడా రైతులకు అప్డేట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో మీరు ఎంత భూమి కలిగి ఉన్నా మరి మనకి ఎంత ఉన్నా ఎకరం లోపు 6 ఎకరాల లోపు ఎంత ఉన్నా సరే మీరు ఏం చేయాలంటే కనుక మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు లేదా 1B జిరాక్సు, దీంతో పాటుగా ఆధార్ కార్డ్ జిరాక్సు, ఫోన్ నెంబరు ఇవి తీసుకుని మీరు మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఆధార్ కార్డు మాదిరిగా ఒక ఐడి అనేది క్రియేట్ చేస్తారండి. దీన్నే ఫార్మర్ ఐడి అని అంటారనమాట. ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క రైతులకి సంబంధించి ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఫార్మర్ ఐడి అనేది చేయించుకోవాలండి. ఖచ్చితంగా ఫార్మర్ ఐడి ఉంటేనే ఈ డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవుతాయి, లేకపోతే డబ్బులు అనేవి రావు అని చెప్పేసి మరొకసారి గవర్నమెంట్ వారి సిస్టమ్ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఫార్మర్ ఐడి అనేది కలిగి ఉండాలి. ఇక రెండోదిగా చూసుకుంటే ఈ క్రాప్లో మీ యొక్క పంటను అనేది నమోదు చేసుకోవాలండి. ఎవరి పేర్లు అయితే ఈ క్రాప్లో నమోదై ఉంటాయో వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు, అదేవిధంగా పంట నష్టపరిహారాలు కానివ్వండి,
సబ్సిడీపై విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, అదేవిధంగా మరి పంటకి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవసాయ పనిముట్లు కానివ్వండి మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా రైతులు గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ అప్డేట్ చేసింది కాబట్టి ఈ క్రాప్ బుకింగ్, ఈ క్రాప్ కూడా చేసుకోవడానికి మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న సహాయకులను సంప్రదించి ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ క్రాప్‌లో పేరు ఉంటేనే మీరు లబ్ధి పొందగలుగుతారండి. ఈ క్రాప్‌లో లేకపోతే మీరు లబ్ధి పొందేటటువంటి అవకాశం ఏ కోసాన కూడా లేదన్నమాట. కాబట్టి ఈ క్రాప్ చేయించుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఈ క్రాప్ ఉంటేనే మీరు ఖచ్చితంగా కూడా ఇక్కడ డబ్బులు అనేవి వస్తాయండి. లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు. మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ క్రాప్ అయిపోయిన తర్వాత ఈకేవైసీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఈకేవైసీ ఉంటేనే అకౌంట్లో డబ్బులు వస్తాయి. అలాగే ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఈ 2 కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు ఆధార్ కార్డుకి, అదేవిధంగా రేషన్ కార్డుకి రెండిటికి కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. దీంతో పాటుగా మీరు కలిగి ఉన్న బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్‌లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు రీచెక్ చేసుకోవాలి. దీంతో పాటుగా బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ చేసి దీంతో పాటు ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసుకుని ఉండాలన్నమాట. ఇవన్నీ చేసుకుని ఈ 4 రకాల పనులు ప్రతి రైతు కూడా చేసుకొని సిద్ధంగా ఉంటేనే డబ్బులు అనేవి ఖాతాలో జమ అవుతాయి. ఇక కొత్త రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కావాల్సిన అర్హతలు ఏంటని చెప్పేసి చూసుకుంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి కానీ, పీఎం కిసాన్ పథకాలకు కానీ కొత్త రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, దీంతో పాటుగా 1 జిరాక్స్, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా, వాడుకలో ఉన్న ఫోన్ నంబర్ ఇవన్నీ కలిగి ఉండాలండి మీరు. వీటితో మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క అర్హుల లిస్ట్‌ని ఏ విధంగా ఫైనలైజ్ చేస్తారు అంటే కనుక మీ వెబ్ ల్యాండింగ్‌లో మీ పొలం వివరాలు అనేవి ఖచ్చితంగా నమోదే ఉండాలండి. వెబ్ ల్యాండింగ్ డేటా ఆధారంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన లిస్ట్ అనేది ఫైనలైజ్ చేయడం అయితే జరుగుతుందనమాట. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత పొందాలంటే కనుక ఖచ్చితంగా రైతు ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసితే ఉండాలండి. అదేవిధంగా సిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ చేయించుకుని ఉండాలి. దీంతో పాటుగా P4 సర్వే, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానంలో కూడా చేయించుకుని ఉండాలన్నమాట. ఇవన్నీ చేయించుకుని సిద్ధంగా ఉన్న రైతులకు అక్కడ ఒక క్లిక్ కొట్టంగానే డబ్బులు అనేవి వచ్చి రైతుల ఖాతాలకు జమ అవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైతే రైతులు రెండో విడతలో డబ్బులు పడలేదో వారు ఈ పాటికే సవరణలన్నీ చేయించుకుని ఉండాలండి. ఏమైనా కొన్ని కారణాల వల్ల ఇంకా రైతులు ఎవరైనా ఈ సవరణలు అనేవి చేయించుకోకపోతే మూడో విడత డబ్బులు కూడా మీకు రావన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు కానీ, మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల వద్దకు కానీ మీరు వెంటనే వెళ్ళి అక్కడ మీకు మూడో విడతలో డబ్బులు ఎందుకు పడలేదు, అదేవిధంగా రెండో విడతలో డబ్బులు ఎందుకు పడలేదు, మరి మూడో విడతలో డబ్బులు పడతాయా పడవా, మరి ఏ విధమైనటువంటి మార్పు చేర్పులు చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులను అడిగితే కనుక మీకు డీటెయిల్గా అన్ని వారు ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మరి మనకి ఫిబ్రవరి 20వ తేదీ నుంచి కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే ఖాతాలోకి జమ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా గమనించండి. మరొక మంచి విడత మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.